ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక ముఖ చిత్రం ఇప్పట్లో తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. రూపాయి పతనం, ద్రవ్యోల్బణానికి తోడు ఆర్థిక రంగాన్ని ఇప్పుడు మరో పెను సవాల్ కలవరపెడుతోంది. రికార్డు స్థాయిలో 1991 నాటి కంటే పెరిగిపోయిన కరెంటు ఖాతా లోటు ఢిల్లీ నుంచి దలాల్ వీధి వరకు దడ పుట్టిస్తోంది. పెరుగుతున్న కరెంటు ఖాతా లోటు దేశ ఆర్థిక వ్యవస్థను బెంబేలెత్తిస్తోంది. జనవరి, మార్చి త్రైమాసికంలో రికార్డు స్థాయికి చేరిన ఈ లోటు ఇంటా బయట ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తీవ్రతరం చేసింది. తగ్గిన ఎగుమతులు, పెరిగిన దిగుమతులు, రూపాయి పతనం, యూరో సంక్షోభం, వృద్ధి రేటు మందగమనం, ఆర్థిక విధాన రూపకల్పనలో ప్రభుత్వం వైఫల్యం వెరసి ఖాతా లోటును రికార్డు స్థాయికి పెంచేశాయి. 1991 తర్వాత సుమారు 3% పరిమితమై ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడూ లేనంతగా 4.5% ఎగబాకింది. వరుసగా 2 త్రైమాసికాల్లో ఈ కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగిపోతుండడం ఆర్థిక వర్గాల్లో ఇప్పుడు కలవరం రేపుతోంది. అక్టోబర్, డిసెంబర్లో సుమారు $2,000 కోట్ల ఉన్న కరెంటు ఖాతా లోటు జనవరి, మార్చి నాటికి $2,200 కోట్ల పెరిగింది. ఇది జీడీపీలో 4.5%. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు కేవలం $600 కోట్ల ఉంది. ఇది జీడీపీలో 1.3% మాత్రమే. 1991 నుంచి సుమారు 3%కే స్థిరపడ్డ కరెంటు ఖాతా లోటు 4.5%కి పెరగడం ఇదే మొదటిసారి. డాలర్తో పోల్చితే రోజురోజుకు పతనమవుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న రూపాయి విలువ పెరుగుతున్న కరెంటు ఖాతా లోటుకు దోహదం చేసింది. ఈ జూన్లో రూపాయి రికార్డు స్థాయి 57.33కు పతనమైంది. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడం, విపణి వర్గాలు డాలర్ కోసం ఎగబడడం ఫలితంగా రూపాయి మరింత పతనం కరెంటు ఖాతాపై మూకుమ్మడి ప్రభావం చూపాయి. వీటికి తోడు యూరో సంక్షోభం స్టాక్ మార్కెట్లలో అనిశ్చితికి దారితీసి దేశానికి పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపింది. జనవరి, మార్చి నెలలో అది మరీ ఎక్కువగా ఉంది. దేశ ఆర్థిక ప్రగతి మందగమనం పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణము పరోక్షంగా కారణమైంది. పరిస్థితి ఇలా చేయి దాటుతున్న ఆదాయ మార్గాల అన్వేషణలో ప్రభుత్వ దారుణ వైఫల్యంతో దేశానికి ఆదాయం కరువై కరెంటు ఖాతా లోటు రికార్డు స్థాయికి చేరింది. వరుసగా 3 త్రైమాసికాల్లో దేశంలోకి అవసరానికి మించి ముడి చమురు దిగుమతి అయ్యింది. ఆ ఇంధన దిగుమతులే వాణిజ్య లోటులో కీలక భూమిక పోషించాయి. గత ఏడాది $3,000 కోట్ల ఉన్న వాణిజ్య లోటు ఈ $5,000 కోట్ల చేరింది. వాణిజ్య ఎగుమతుల వృద్ధి రేటు 47% నుంచి 3.4%కి పడిపోయింది. అవన్నీ కరెంటు ఖాతా లోటు పెరుగుదలకు కారణమయ్యాయి. వాస్తవానికి పెట్టుబడుల ప్రవాహం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, విదేశీ మదుపులు పెరిగినా అవి వాణిజ్య అవసరాలకు సరిపడా లేవు. నికర పెట్టుబడులు, వాణిజ్య ఖాతా నిల్వలు $900 కోట్ల నుంచి $1,650 కోట్ల పెరిగినా జనవరి, మార్చి త్రైమాసికంలో రూపాయిని కాపాడుకోవడం కోసం ఆర్బీఐ భారీగా డాలర్లను మార్కెట్లో విడుదల చేయాల్సి రావడం అంతరాన్ని మరింత పెంచింది.